సంబంధాలు ఇట్లా చూస్తున్నావా చూస్తలేవా? ఇక అది ఆడుచుకుందామని వచ్చింది. చేస్తాక ఇక ఆమెకి ఎప్పుడు కుదురుతుందో ఎప్పుడు చేయాలో ఇక ఆమె రాత ఎప్పుడు రాసి పెట్టిందో పటక్క. ఇక టైం కుదిరినప్పుడు చేయక తప్పదా? ఆవు కానీ ఏదైనా సంబంధం తీసుకొని వచ్చినా తెలిసిన వాళ్ళు ఎవరన్నా రాయండి. సడన్ గా అడుగుతున్నావు. ఉన్నారు చెల్లె. ఇక మనకు దూరపు చుట్టాలు అవుతారు అమ్మోళ్ళ సైడ్ నుంచి. ఇక మనకు ఊర్స ఇట్లా మంచిగానే కలుస్తుంది చెల్లె. ఇక అందుకే ఇక మన పిల్ల అయితే జర తెలిసిన పిల్లగాడు మంచిగా ఉంటారు అని ఇక అదే మాట్లాడదామని వచ్చిన చెల్లె. మరి చేస్తావా నీకు ఏడు? మంచి సంబంధం దొరికితే ఎందుకు చేయనక్క? చేస్తా కానీ ఇక ఏం తప్పిపోతలే తియ్యి. ఇక ఆ పిల్ల చిన్న ఈడు పిల్లని ఏమైనా ముదిరిపోయిందా అక్క చెప్పు? తిప్పి కొడితే 28 ఏళ్ళలో 29 ఏళ్ళలో ఉంది. ఓ అమ్మో 35 40 ఏళ్ళు వచ్చేదాకా ఇట్లా కొంతమంది పెళ్ళే చేసుకుంటారు. ఏం తప్పిపోయేది ఉంది తీయక. మెల్లగా చేస్తాను అనుకుంటున్నా కానీ ఇక నువ్వు తెలిసిన వాళ్ళు అంటున్నావు మంచి సంబంధమే అంటున్నావు. మరి అలా ఆడపిల్లలు ఎంతమంది ఉర్రు? అత్త మామ ఉన్నారా లేరా అక్క చెప్పు? అదేందే మంచి సంబంధం ఉంది చెల్లి అని తెలిసిన వాళ్ళే అని చెప్తుంటే నువ్వేందే అట్లా మాట్లాడుతున్నావు? ఎవరైనా మంచి సంబంధం ఉందన్నప్పుడు ఏం అడుగుతారు? పిల్లగాడు ఏం డ్యూటీ చేస్తాడమ్మా ఎంత చదువుకుండు అని ఇంకా సుటి మాటలు మాట్లాడతారు. కానీ నువ్వేంది అత్త మామ ఉన్నారా ఆడపిల్లలు ఉన్నారా అని అడుగుతున్నావు? ఎందుకే గట్లా అడిగినవు? ఏం లేదక్క. ఇక అత్త మామ ఉంటే గెలవనియరు కదా, ఆడపిల్లలు ఉంటే ఆ ఇంట గెలవనియరు. మిగిలలేదు తల్లి నా బిడ్డే. అందుకే ఆడపిల్లలు లేని వాళ్ళ ఇంటికి ఇక అత్త లేని వాళ్ళ ఇంటికి మామ ఒకడే ఉన్న ఇంటికి ఇస్తే మంచిగా బతుకుతుందమ్మా నా బిడ్డే. అందుకే కసంటి సంబంధాలే దోలాడుతున్నా. ఇక ఆసొంటోళ్ళేమో ఏడ దొరుకుతలేరు. ఏం చేయాలక్క? కసంటి సంబంధాలు ఉంటే చూడరాదు నా బిడ్డ మంచిగా హాయిగా బతుకుతుంది. తిండానే పైకి పడుతుంది. ఓ అమ్మో నువ్వేమ